ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, మహోన్నతుడు నా దేవా, ఈ రోజు నుంచి ఆరంభమయ్యేటువంటి బైబిల్ స్టడీ నుండి మాకు తోడై ఉండండి, సహాయపడండి. అవసరమైన మాటలను మాకు తెలియపరచండి. ఎవరైతే ప్రభువా ఈ వాక్యమును వింటున్నారో వారిలో మీరు రక్షణ కార్యమును, పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని ప్రభువా సహాయపడి కనికరం చూపమని వేడుకుంటున్నాం. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు జరిగేటువంటి ఈ వాక్య పఠనం ప్రభువా మాకు ఆశీర్వాదకరంగాను, ప్రభువా మీకు మహిమకరంగాను జరిగించమని మా ప్రభువును తమ ప్రియకుమారుడైన యేసు ప్రభు ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఈ రోజు నుండి బైబిల్ స్టడీ ఆరంభించుకోబోతున్నాం. మనం ఒక వాక్య భాగం చదువుకుంటాం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 22వ వచనం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు. దేవుని స్తోత్రం. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. ఆయనను పోలిన బోధకుడు ఎవడు? ప్రభువును పోలినటువంటి బోధకుడు ఎవరూ లేడని ఈ వాక్యం యొక్క సారాంశం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును పోలినటువంటి బోధకుడు ఇంకొకడు లేడు. ఎందుకంటే తాను బోధించింది ఏంటో ఆయన చెప్పాడు, చెప్పింది తన అక్షరాల నెరవేర్చాడు. బోధకుడు అంటే చెప్పేవాడు మాత్రమే కాదు, చెప్పిన దానిని నెరవేర్చగలిగినటువంటి వాడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సేవకు వచ్చిన తర్వాత ఆయా ప్రాంతంలో తిరుగుచు దేవుని వాక్యమును బోధించుచు ఉన్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చాను. ఒక సమాజ మందిరానికి వచ్చాడు, అక్కడ కూడా బోధించడానికి వచ్చాడు. ఏమని బోధించాడు? మరి ఆ రోజుల్లో సమాజ మందిరంలో ఎలాగూ బోధ జరిగేది అని అంటే, ప్రవక్తలు రాసినటువంటి పుస్తకం ఒకటి ఇచ్చేవాళ్ళు. మరి అదేవిధంగా తోర లేక ధర్మశాస్త్రము అని అంటారు దాన్ని. ఆ తోర ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. మరి అదేవిధంగా తోరా మరియు ప్రవక్తల పుస్తకాలు ఇచ్చేటువంటి వాళ్ళు. వాటిని అనుసరించి బోధకులు లేక రబ్బీ, ఇశ్రాయేలీలు రబ్బీ అని పిలుస్తారు హీబ్రూ భాషలో. ఆ బోధకుడు అని మనం తెలుగులో సంబోధిస్తాం దాన్ని. ఆ మాట రబ్బీ అనే మాటను బోధకుడు అని మనం సంబోధిస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చాను. ఆ ప్రాంతంలో వారికి వారు ఒక పుస్తకం ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చారు. అది యెషయా గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకం ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు చదవవలసినటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2వ వచనం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును అని చదవాలి. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే, హితవత్సరమును, దేవుని ప్రతిదండనను. హితవత్సరం రక్షకుడుగా రక్షించడానికి వచ్చాడు. అదేవిధంగా ప్రతిదండన పాపులను శిక్షించడానికి వచ్చాడు, నీతిమంతులను రక్షించడానికి వచ్చాడని చెప్పాలి. ఆయన హితవత్సరాన్ని ఇచ్చాడని చెప్పాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చదివాడు? లూకా సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికింది. మీరు గమనించారా? యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 2వ వచనంలో హితవత్సరము, ప్రతిదండన రెండు చెప్పాలి. కానీ ప్రభు ఏం తీసేశాడు? ఏం పలకలేదు. ప్రతిదండన అనేటువంటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు పలకలేదు. అందు నిమిత్తం వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? నీవు అంత దయగలిగిన వాడువా? నీవు ఎందుకు దేవుని వాక్యాన్ని ప్రతిదండన అనేటువంటి మాటను తీసివేశావు అని ప్రభువైన యేసుక్రీస్తును కొండ మీద నుండి త్రోసివేసి చంపాలని వాళ్ళు ఆలోచన చేశారు.
అయితే యేసుప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అనంటే, తాను కొండ మీద నుంచి త్రోసివేయబడి చనిపోవడానికి రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకొచ్చాడు? మానవులందరి కొరకు తన రక్తమును ఆ కల్వరి గిరిలో క్రూరమైన ఆ శిలువ మీద తన రక్తధారలను చిందించి మానవాళి కొరకు పాప పరిహారాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. కొండ మీద నుంచి త్రోసివేయబడటానికి, రాళ్లతో కొట్టి చంపబడటానికి, లేక హేరోదు చేత చిన్న వయసులోనే చనిపోవటానికి యేసు ప్రభు రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, తాను సిలువలో వ్రేలాడి చనిపోవాలి, తన రక్తాన్ని చిందించి చనిపోవాలి. ఈ ప్రభు అందుకొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన హితవత్సరమును ప్రకటించుటకు వచ్చాడు. అందుకే ఆయన దయగలిగినటువంటి మాటలను బట్టి ఆయన ఘనత వహించినటువంటి బోధకుడైనాడు అని మనం చదువుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయన హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చాడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకుంటాం. ఇశ్రాయేలీయులు పెట్టినటువంటి మొరను బట్టి అబ్రహాము చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకున్న దేవుడు అంటున్నాడు, ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను అంటున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చాడు ప్రభు. ఎందుకట? ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించుటకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు శరీరధారిగా వచ్చాడో తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి మానవాళి కొరకు పాప పరిహారంగా తన ప్రాణం పెట్టుటకు, మన కొరకు కల్వరిగిరిలో ఆ క్రూరమైన శిలువ మీద తన రుధిర దారుల చేత మనకు పాపక్షమాపణను అనుగ్రహించుటకు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ దయగలిగిన మాటలు చాలామందికి కోపం తెప్పించినాయి, ఈరోజు కూడా తెప్పిస్తున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తునందుకు రండి, ఆయన దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నీ పాపం క్షమిస్తాడు అని అంటే ఈ మాటలను బట్టి కూడా కోపం తెచ్చుకునేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో యేసు ప్రభు దగ్గర ఉన్నారు, ఈ రోజుల్లో మన చుట్టూ కూడా ఉన్నారు. కాబట్టి ఆయన ఎవరు అని అంటే, బోధకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దిగి వచ్చినటువంటి వాడు. ఆయన పరలోకము నుండి మన కొరకు శరీరధారిగా దిగి వచ్చినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దయగలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఉరిమిడి వారు అని పేరు పెట్టబడింది యోహాను మరియు వారి సహోదరుడైనటువంటి యాకోబు. వారి పేరు ఉరిమిడి వారు. వారు అంటున్నారు, ప్రభువా, వీరు మనల్ని చేర్చుకోవటం లేదు ఈ సమరయులు, మరి పరలోకం నుండి అగ్నిని దించి వీళ్ళని సంహరిద్దామా అని అంటే ప్రభు అన్నాడు లూకా సువార్త 9వ అధ్యాయం 55వ వచనంలో, మనిషి కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపచేయుటకు రాలేదు అని అన్నాడు. ఆ తర్వాత ఈ మాటను బట్టి తర్వాత యోహాను ప్రతి పత్రికలో, తన రాసినటువంటి సువార్తల్లో, తను రాసినటువంటి పత్రికలన్నింటిలో ప్రేమ గురించే చెబుతూ వచ్చాడు. ఉరిమిడివాడని పేరు పెట్టబడినటువంటి యోహాను ఈ మాటను బట్టి తన జీవితంలో ప్రేమ 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 అని సువార్తల్లోనూ పత్రికల్లోనూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను గురించే ప్రకటిస్తూ వచ్చాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని చెబుతూ వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో కూడా నతనయేలు అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు అని అన్నాడు. బోధకుడా, నీవు దేవుని కుమారుడు అన్నాడు. దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనం రాయబడి ఉంటుంది, నీవు దేవుని కుమారుడు అని నతనయేలు ప్రభువైన యేసుక్రీస్తుతో అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ప్రస్తావించబడినాడు. అనేకులు గుర్తించారు కూడాను.
తనకు తానుగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే చెప్పుకున్నాడు. నేను దేవుని కుమారుడను అని. అక్కడ ఉన్నటువంటి వారు బోధకుడా అని సంబోధిస్తూ నీవు దేవుని కుమారుడు అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? నీవు దేవుడవు, దేవునితో సమానుడు అని చెప్పడం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక, దేవునితో సమానుడని యేసు ప్రభు చెప్పుకున్నాడు. నేను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు బోధకుడు, దేవుని కుమారుడు. మన కొరకు దేవదూతల చేత ఆరాధించబడేటువంటి ఆ దేవుడు సశరీరుడుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. బోధకుడా నీవు దేవుని కుమారుడు అని ఆయనను గుర్తించినటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. శరీరధారిగా యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో అనేక మందిని ఆయన స్వస్థపరిచినటువంటి వాడిగా, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, ఊచ చేతులు కలిగినటువంటి వారిని బలపరిచాడు, గుడ్డివారికి దృష్టినిచ్చాడు, చూపునిచ్చాడు, చనిపోయిన వారిని సైతము ప్రభువైన యేసుక్రీస్తు లేపినటువంటి వాడిగా ఉన్నాడు. చనిపోయిన లాజరు సమాధిలో కుళ్ళి కంపు కొడుతున్నటువంటి లాజరును పేరు పెట్టి పిలిచి సమాధిలో నుంచి బయటికి పిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో బోధకుడు వచ్చి ఉన్నాడని చెప్పుకుంటున్నారు. అక్కడ మార్తా మరియలు బోధకుడు వచ్చి ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు. అక్కడ కూడా ప్రభు చెప్పాడు, జీవమును పునరుత్థానమును నేనే అని ప్రకటించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎన్నో అద్భుతాలు ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చేశాడు. ఆ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు తను వచ్చినటువంటి ఉద్దేశం కూడా చెప్తూ వచ్చాడు. జీవమును పునరుత్థానమును నేనే అని చెప్తూ వచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనంలో ఆయనను అప్పగించిన యూద బోధకుడా నేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని. యేసు ప్రభువును అప్పగించడానికి డబ్బు తీసుకొని ఆ డబ్బు సంచి దగ్గర పెట్టుకొని యోధ అంటున్నాడు, ప్రభువా నేనా, నిన్ను అప్పగించేవాడిని నేనేనా అని అడుగుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరణం దగ్గర కూడా బోధకుడని పిలువబడినాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనంలో మనకు తెలుసు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనంలో వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొని యేసుక్రీస్తును సిలువకు అప్పగించాడు ఇస్కరియోతు యోధ. ఆ సమయంలో కూడా బోధకుడా అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు మరణంలో కూడా ఆయన బోధకుడనే పిలువబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరణమును జయించి లేచిన పిదప యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనంలో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. మరణాన్ని జయించి లేచిన తరువాత కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎలా గుర్తించబడినాడంటే ఆయన బోధకుడుగానే గుర్తించబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం రాయబడి ఉంది, ఇట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమాయెను అని రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు బోధ వలన మాత్రమే మనుషులకు రక్షణ. ప్రభువైన యేసుక్రీస్తు మరణంలో బోధకుడని పిలువబడినాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరణమును జయించిన తర్వాత కూడా ఆయన బోధకుడుగానే గుర్తించబడినాడు. మగ్ధలేన మరియ ప్రభువైన యేసుక్రీస్తుని గుర్తించింది. బోధకుడా రబ్బూనీ అని ప్రభువైన యేసుక్రీస్తును ఆమె గుర్తించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు మరణములోను పునరుత్థానములోను
తాను బోధకుడు అని గుర్తించబడినాడు. మరణ పునరుత్థానంలో మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చేటువంటి రెండవ రాకడలో కూడా ఆయన బోధకుడుగానే గుర్తించబడతాడు. ఒకానొక సందర్భంలో లూకా సువార్త 9వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదివినట్లయితే, మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియాను వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. మోషే ఏలియా అనువారు. ప్రభువైన యేసుక్రీస్తు మరణించక మునుపు, సమాధి చేయబడక మునుపు మోషే ఏలియాలు మహిమలో అగపడ్డారు. చాలామంది అడుగుతారు, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు అని వాక్యం ఉంది కదా, మరి అలాంటప్పుడు మోషే ఏలియాలు ఎలాగూ పరలోకానికి వెళ్ళిపోతారు అని అంటారు. ఇంకొంతమంది మరీ తీవ్రమైనటువంటి బోధలు ఉన్నాయి. అసలు మోషే ఏలియాలు పరలోకానికే వెళ్ళిపోలేదు, మధ్యలో ఏదన్నా ఒక ప్రాంతంలో వాళ్ళు ఉండవచ్చు అని కొంతమంది తీవ్రమైన బోధకులు ఇంకొంతమంది చెప్తారు. కానీ స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది, లూకా సువార్త 9వ అధ్యాయము 31వ వచనం, వారు మహిమలో అగపడి మహిమదేహంతో ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభు ఎలా ఉన్నాడో వారు కూడా అలాగే మహిమదేహంతో ఉన్నారు. అందుకే పేతురు అంటున్నాడు, బోధకుడా మనం ఇక్కడ ఉండటం మంచిది. మార్కు సువార్త 9వ అధ్యాయం 5వ వచనం, అప్పుడు పేతురు, బోధకుడా మనం ఇక్కడ ఉండటం మంచిది, బోధకుడా అని సంబోధిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎవరెవరు ఈ మహిమదేహంతో మరణమును జయించి సమాధిని జయించి లేస్తారు అని అంటే మోషే ఏలియా లాంటి వారు. అంటే మోషే చనిపోయి సమాధి చేయబడినాడు పిస్గా కొండపైన, నెబో శిఖరం పైన. మరి అదేవిధంగా ఏలియా మరణించకుండానే ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయాడు. రేపు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోని తన రెండవ రాకడలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి వారు, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి సజీవులుగా ఉన్న మనము, ఒకవేళ ప్రభు ఇప్పుడు వస్తే మహిమ దేహంతో ప్రభువైన యేసుక్రీస్తును పోలిన వారమై ఎత్తబడేటువంటి వారంగా ఉంటాం. ఈ మోషే ఏలియా అనేటువంటి వారు మనకే, చనిపోయినటువంటి వారికి, చనిపోకుండా ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచినటువంటి వారికి వారు సాదృశ్యంగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మరణములోను బోధకుడని పిలువబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరణమును జయించి లేచిన పునరుత్థాన సమయంలోనూ బోధకుడని పిలువబడ్డాడు. అదేవిధంగా ఆయన రెండవ రాకడ సందర్భం కూడా తాను బోధకుడు అని ప్రభువైన యేసుక్రీస్తు పిలువబడుతూ వచ్చాడు. రెండవ రాకడలో మహిమ దేహంతో మనము ఆయనను ఎదుర్కొనేటువంటి ఆ సందర్భంలో కూడా ఆయన బోధకుడు. అది వారికి, పేతురుకు, అక్కడ ఉన్నటువంటి శిష్యులకు అది తెలియపరచాలనుకున్నాడు ప్రభు, తెలియపరిచాడు కూడా. అందుకే పేతురు అన్నాడు, బోధకుడా అని అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన సోదరుడా సోదరి, తప్పుడు బోధలు వచ్చేటువంటి సమయం ఇది, దుర్బోధలు వచ్చేటువంటి సమయం. వాక్యమును కలిపి చెరిపెడు అనేకులు బయలుదేరినటువంటి సమయం ఇది. కాబట్టి ఇలాంటి సమయంలో మనం వాక్యం ధ్యానం చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు మన మధ్య శరీరధారిగా లేడు కదా, మరి క్రీస్తు బోధలు, యేసు ప్రభు బోధలు ఏ విధంగా మానవాళికి రక్షణ కలిగిస్తాయి? ఈ బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు నిర్వహిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును.
ఈ బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు తీసుకున్నాడు. ఈ రోజున నీ హృదయంలోనూ నా హృదయంలోనూ పాప క్షమాపణను గురించినటువంటి పశ్చాత్తాపమును, మారు మనసును మనకు పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మనకు బోధించేటువంటి వాడిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములను మాని సంపూర్ణ మొగటకు సాగిపోదుము. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, మారు మనసు పొందుట, ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుట, ఆయన మరణ పునరుత్థానముల యందు విశ్వాసం ఉంచుట, బాప్తిస్మము తీసుకోవలసినటువంటి బాధ్యత, అవసరం, ఇవన్నీ కూడా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి పునాది లాంటివి. ఈ పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు పంపినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనూ నా హృదయంలోనూ జరిగించేటువంటి వాడిగా ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను, రక్షింపబడినటువంటి మనలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆదరిస్తూ, మనకు వాక్యమును బోధిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ పర్యంతము మనము పరిశుద్ధులముగా జీవించుటకు దేవుని వాక్యమును మనకు బోధిస్తూ, మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు మనలో పాప క్షమాపణ కొరకై ఒప్పుకోలును కలిగిస్తూ, ఆ రీతిగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడుతున్నాడు. అందునిమిత్తమే వాక్యమును ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ధ్యానం చేయాలని, ఈ బైబిల్ స్టడీని కలిగి ఉండాలనే తలంపు తోటి ఈ ఛానల్ని ఆరంభిస్తున్నాం. దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. మా నంబరు గమనించండి, 9058979087. ఈ నంబర్ వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ మాత్రమే అనుమతించబడుతుంది. వాయిస్ కాల్స్ కానీ లేక వాట్సాప్ కాల్స్ కానీ మరి ఏ విధమైన కాల్స్ అనుమతించబడవు. మీ సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే టెక్స్ట్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియపరచుకుంటున్నాం. మా కొరకు కూడా ప్రార్థించండి. ఈ పరిచర్య నిరాటంకంగా జరిగిపోగలందులకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, బలహీనంగా మానవ హద్దుబాటులో చాలా అల్పంగా స్వల్పంగా ప్రకటింపబడినటువంటి వాక్యమును విన్నటువంటి బిడ్డల్లో బహుబలంగా పనిచేయడానికై కృప దయచేయండి. మీ ఆత్మముద్రను దయచేయండి. విన్నటువంటి వారిలో రక్షణ కార్యమును, పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకోమని యేసు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.